జై శ్రీమన్నారాయణ. 57వ సర్గలో సుందరకాండ 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు. 57th సర్గ, 1st శ్లోక టు 10th శ్లోక. మన హనుమ అరిష్టమనేటటువంటి పర్వతం మీద నుంచి ఒక్కసారి ఆకాశానికి ఎగిరి ఆకాశ మార్గంగా సముద్రాన్ని మళ్ళీ దాటి నా రాముణ్ణి చూడాలి అనేటటువంటి కోరికతో ఉత్సాహంతో స్వామి వెడుతూ ఉన్నాడు. స్వామి ఆకాశంలో వెడుతూ ఉంటే ఆకాశము పైన, క్రింద సముద్రము. సముద్రం ఎట్లా ఉందో ఆకాశం కూడా అట్లా కనిపిస్తోంది అని చక్కని అద్భుతమైనటువంటి అనుభవాన్ని, ఆ వర్ణనని మన వాల్మీకి మహర్షి అందిస్తూ ఉన్నారు. పైన ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. అది ఎట్లా ఉన్నాడంటే, క్రింద సముద్రంలో తెల్ల కలువలు ఎట్లా ఉంటాయో పైన చంద్రుడు అట్లా ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు పైన. క్రింద సముద్రంలో నీళ్ళ కోళ్ళు, నీటి కోడి అంటామే, నీటి కోడి లాంటి నీటి కోళ్ళు సముద్రంలో ఎట్లా ఉంటాయో సూర్యుడు పైన అట్లా ఉన్నాడు. పుష్యమీ నక్షత్రం, శ్రవణ నక్షత్రాలు పైన కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హంసలు ఎట్లా ఉంటాయో సముద్రంలో అలాగా అవి కనిపిస్తూ ఉన్నాయి. నాచు ఇవన్నీ సముద్రంలో ఎట్లా ఉంటాయో పైన మేఘాలు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. పచ్చికలు ఎట్లా ఉంటాయో సముద్రంలో పైన మేఘాలు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పెద్ద చేప సముద్రంలో ఎట్లా ఉంటుందో పైన పునర్వసు నక్షత్రం అట్లా కనిపిస్తూ ఉంది. క్రింద పెద్ద పెద్ద మొసళ్ళు ఎట్లా ఉంటాయో పైన అంగారక గ్రహం అట్లా కనిపిస్తుంది. ఓ మంచి పెద్ద ద్వీపం ఎట్లా ఉంటుందో క్రింద ఆకాశంలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ద్వీపాలు ఉంటాయి కదా సముద్రంలో, అలాంటి ద్వీపంలాగానే పైన ఆకాశంలో ఐరావతం కనిపిస్తూ ఉంది. ఓ పెద్ద ఏనుగు. ఓ మంచి హంస సముద్రంలో ఎట్లా ఉంటుందో పైన స్వాతి నక్షత్రం హంసలాగానే కనిపిస్తోంది. గాలి తాకిడి వల్ల పుట్టేటటువంటి అలలు ఎట్లా ఉంటాయో పైన చంద్రుడికి ఉన్నటువంటి కిరణాలు కూడా అంత బాగా కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి రంగులతో ఉండేటటువంటి పైన ఆకాశంలో ఉరగులు కొంతమంది, యక్షులు కొంతమంది, గంధర్వులు కొంతమంది, వాళ్ళంతా ఎట్లా ఉన్నారంటే సముద్రంలో బాగా వికసించినటువంటి తామర పుష్పాలు ఎట్లా ఉంటాయో పైన వాళ్ళంతా అట్లా కనిపిస్తూ ఉన్నారు. కలువల్లాగా ఉన్నారు. ఒక క్రింద సముద్రం, పైన ఆకాశం కూడా, అది కూడా సముద్రమేనా అనేటంత బాగా కనిపిస్తోందట. అలాంటి ఆకాశ మార్గంలో మన హనుమ ఏమాత్రం అలసట అనేటటువంటిది లేకుండా, నేను కష్టపడుతున్నానే అని కూడా అనేటటువంటి ఆలోచనే లేకుండా ఒక పెద్ద నావ సముద్రాన్ని ఎట్లా దాటుతుందో ఆ రకంగా వాయువేగంతో మన హనుమ సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు. ఆకాశాన్ని ఎగురుతూ ఉన్నాడు, ఆకాశంలో వెడుతూ ఉన్నాడు. శ్రీమంతుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి ఆకాశంలో వెడుతూ ఉండేటటువంటి మహాత్ముడైనటువంటి ఆ హనుమ ఆకాశాన్నే మింగేస్తాడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు. చంద్రుణ్ణి గోళ్ళతో గీరుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. నక్షత్రాలని, సూర్యమండలాలని అన్నింటినీ కూడా హరించి వేస్తున్నాడా అన్నట్టుగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాడు మన హనుమ. మేఘాలన్నింటినీ కూడా ఆకర్షిస్తున్నాడా అన్నట్టుగా అంత వాయువేగంతో హనుమ ఆకాశ మార్గంలో వెడుతూ ఉన్నాడు. హనుమ ఆకాశంలో వెడుతూ ఉంటే మహామేఘములన్నీ కూడా హనుమని తాకటం వల్ల ఆ మేఘములన్నీ కూడా కొన్ని తెల్లవిగా ఉన్నాయి, కొన్ని ఎర్రవిగా ఉన్నాయి, కొన్ని నల్లవిగా ఉన్నాయి, కొన్ని పసుపు వర్ణంలో ఉన్నాయి, కొన్ని ఆకుపచ్చగా ఉన్నాయి, కొన్ని ఎర్రవిగా ఉన్నాయి. అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎప్పుడు హనుమని తాకటం వల్ల మేఘములో కూడా ఒక అద్భుతమైనటువంటి రంగు కనిపిస్తూ ఉంది. అలా మేఘాల వర్ణము కూడా మారుతుంది హనుమని తాకటం వల్ల. హనుమంతుడు బ్రహ్మాండమైనటువంటి మేఘాలన్నీ ఒక చోట ఉంటే ఆ మేఘంలో నుంచి పోతూ ఉంటే కొంతసేపు కనిపిస్తూ ఉన్నాడు, కొంతసేపు కనిపించటం లేదు హనుమ. అలాగా
కనిపించి కనిపించినట్టుగా కొంతసేపు ప్రయాణంలో కనిపిస్తున్నాడు, కొంతసేపటి ప్రయాణంలో కనిపించకపోవటం వల్ల చంద్రుడా అన్నట్టుగా ఉన్నాడు మన హనుమ ఆ ఆకాశంలో. రకరకాలైనటువంటి మేఘ సమూహముల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మంచి తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నాడు మన హనుమ. వీరుడు కనుక ఆ హనుమంతుడు అట్లా వెడుతూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి చంద్రుడు ఆకాశంలో ఉన్నాడే అనిపిస్తుంది స్వామిని చూస్తూ ఉంటే. మాటి మాటికి మేఘ సమూహములన్నింటినీ కూడా, మేఘ సంఘాలన్నింటినీ కూడా చీల్చుకొని పోతూ ఉన్నాడు, మళ్ళీ బయటికి వస్తూ ఉన్నాడు. అట్లా మహాధ్వని చేస్తూ ఉండేటటువంటి మేఘగర్జనని పోలినటువంటి ఆ హనుమంతుడు ఆకాశంలో వెడుతూ ఉంటే గరుత్మంతుడిలాగా కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు మన హనుమ. ఈ అద్భుతమైనటువంటి స్వామి యొక్క ప్రయాణాన్ని మనసులో ధ్యానం చేస్తూ, స్వామిని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం. హనుమ, when he started from Arishta the mountain, he flew into the sky. That sky is now almost in comparison with the ocean. Under there is a ocean, up there is a sky. So in the sky the moon is like a beautiful flower. As and how there is a flower in the ocean, the moon is like a flower in the sky. As and how there is one kind of animal in the ocean, the sun is like a animal in the sky. There are beautiful hamsal nevantam swans. There are beautiful swans in the ocean. So also pushyami Shravana nakshatras are like swans in the sky. There is grass, fungus, పీచు, నార, ఇట్లాంటివన్నీ. So there are so much of grass spreaded over in the ocean. So also clouds are looking like that in the sky. So this is all a beautiful comparison between the ocean and the sky. There is a big, as and how there is a big fish in the ocean, so also Punarvasu, the star in the sky, is like a fish. As and how there is a big crocodile in the ocean, so also the Angaraka Graham in the sky is like crocodile. There are some islands in the ocean, so also Airavatam, the elephant in the sky, looking like an island. There is a beautiful swan in the ocean. Swati nakshatram is in the sky, looking like swan. So like that, a beautiful sky. In the sky, our Hanuma is making his travel towards Sri Ramachandra Swami. Hanuma is not feeling like he is tired. Hanuma is not feeling like he is making so much effort to cross the ocean. As and how such a huge boat crosses the ocean, so also our Hanuma is flying in the sky and crossing the ocean. When Hanuma is flying in the sky, he is looking like almost he is swallowing the entire sky. He is looking like he is going to he is going to scratch the moon. He is looking like that. And our Hanuma because of his touch, all the clouds also changing into different colors. When they come in contact with when the cloud comes in contact with Hanuma, they are changing their colors and looking so beautiful. So while Hanuma is traveling through the clouds, sometimes he is appearing, sometimes he is disappearing. Like that, he is looking like another moon in the sky. Also because there is a beautiful sound coming out of the clouds while he is crossing the clouds,
He is also looking like as and how a Garutman, an eagle travels, he is also looking like a Garutman in the sky. Such a beautiful journey our Hanuma is making from south side to north side to again visit Sri Ramachandra Swami. While meditating upon such a beautiful route our Hanuma is taking, and also while thinking about that scene, let us chant these shlokas. Adha saptapanchasah sargah sachendra kumudam ramyam sarkakarandavam subham tishya shravanakadambam అభ్రశైవాలా సాద్వలం పునర్వసు మహామీనం లోహితాంగ మహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోలితం వాతసంఘాత జాతోర్మి చంద్రాంశు శిశిరాంబుమత్ భుజంగ యక్షగంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం హనుమాన్ మారుతగతిః మహానౌ ఇవ సాగరం అపారం అపరిశ్రాంతః పుప్లువే గగనార్ణవం గ్రసమాన ఇవాకాశం తారాధిపం ఇవోల్లిఖన్ హరణ్నివ సనక్షత్రం గగనం సార్కమండలం మారుతస్య ఆత్మజ శ్రీమాన్ కపిః వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి పాండురా అరుణవర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణ వర్ణాని మహాభ్రాణి చకాశిరే ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే వివిధ అభ్ర ఘన ఆపన్నగోచరో ధవళాంబరః దృశ్య అదృశ్యతనుః వీరః తదా చంద్ర ఆయతేంబరే తార్క్ష్య అయమానో గగనే బభాసే వాయునందనః దారయన్ మేఘబృందాని నిష్పతంశ్చ పునః పునః నదన్నాదేన మహతా మేఘస్వన
మహాస్వనః. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.